హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాధపడుతూ కూరగాయల డబ్బా పట్టుకొని పూర్ణి దెబ్బకి రావడంతో అమ్మ భూమితో మాట్లాడావా, ఏం మాట్లాడావు అని పూర్ణి అడుగుతూ ఉంటే శారద మౌనంగా ఉంటుంది. అమ్మ ఆ బుగ్గ మీద ఏంటమ్మా, నువ్వు భూమితో మాట్లాడలేదా అని పూర్ణి అడుగుతూ ఉంటే ముద్దు పెట్టింది అని శారద అంటుంది. ఎవరు నక్షత్రాన అంటూ గగన్ అక్కడికి వస్తాడు. ముందు ఆ బుగ్గ మీద లిప్స్టిక్ ముద్ర ఉంది అని గగనే దగ్గర నుండి శారద బుగ్గ మీద ఉన్న నక్షత్ర లిప్స్టిక్ని తుడిచి పడేస్తాడు. ఆయన నీకెలా తెలుసు, అంత కరెక్ట్ ఎలా చెప్పావు అని శారద అడగటంతో నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందిలే అని గగన్ అంటాడు. దాంతో శారద పూర్ణి ఇద్దరు శాకంగా అంటే నక్షత్రం నీకు కూడా ముద్దు పెట్టింది అని శాకంగా అడుగుతూ ఉంటాడు. అబ్బాయి లేదు, తన బర్త్డేకి వెళ్ళినప్పుడు ముద్దు పెట్టబోయింది, అదే చెప్పాను. అయినా నీకెందుకు ముద్దు పెట్టి నువ్వేం చేశావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ పూర్ణినే భూమి మనసులో ఏముందో ముందు తెలుసుకోని రాపో అని పంపించిందా. అప్పుడు నేను కూరగాయలు కడగడానికి అక్కడికి వెళ్ళాను. భూమి అనుకొని నేను నా ఇంటి కోడలు చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పానో లేదా, ఎక్కడి నుంచి ఓడిపడిందో చింగున నా ముందట ప్రత్యక్షం అయిపోయింది. బావ కూడా నన్ను ప్రేమిస్తున్నాను, నేను కూడా బావని ప్రేమిస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అయినా నువ్వు తనని ప్రేమించడం ఏంటి, ఇష్టపడడం ఏంటి అని శారద అడుగుతూ ఉంటే గగన్ తల పట్టుకొని తను అలా అనుకుంటుంది అని గగన్ చెబుతాడు. తనని కూడా ప్రేమించమని నన్ను ఇబ్బంది పెడుతుంది, అయినా ఆ శరచంద్ర కూతుర్ని ప్రేమిస్తాను నువ్వెలా అనుకుంటున్నావు అని గగన్ అంటే, అనుకోవడం కాదురా, ఇప్పుడు భావని నేను ప్రేమిస్తున్నాను, నా దగ్గర అయితే అలాగే ఇంకెవరి దగ్గరైనా చెప్పిందే అనుకో, ఆ ఒక్క మాట చాలురా, మళ్ళీ మన మధ్యలో గొడవలు పెట్టడానికి అని శారద అంటుంది. అమ్మా, ఆ నక్షత్రాన్ని ఎలా కట్ చేయాలో నాకు చాలా బాగా తెలుసు, కానీ నువ్వు ఈ జర్నీలో ఎవరితో మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకొని మాట్లాడకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి అని గగన్ అంటాడు. భూమి అనుకుని నక్షత్రంతో మాట్లాడావు కాబట్టి సరిపోయింది, అదే అక్కడ అపూర్వ ఉంటే ఈ పార్టీకి ఈ టెంట్ అంటుకుపోయి ఉండేది అని పూర్ణి అంటే గగన్ నవ్వుతాడు. చాలే, చేసిందంతా నువ్వే కదా, చేసిందంతా చేసేసి మళ్ళీ పైగా మాటలు మాట్లాడుతున్నావా అని శారద అంటుంది. ఇంతకీ మన భూమి ఎక్కడ ఉందమ్మా అని శారద అంటుంది. అప్పుడే భూమి ఈ నక్షత్ర ఇంకా కూరగాయలు తీసుకురాలేదు, నేను అప్పుడే అనుకున్న ఈ శారద ఇంకా కూరగాయల దగ్గరికి రాలేదు, ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ అనుకున్నా. ఇది ఎక్కడ కడుగుతుంది చూడు, ఇలా పడేసి వెళ్ళిందో, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, దీనికి అప్పచెప్పడం నాదే బుద్ధి తక్కువ అని మళ్ళీ కూరగాయల్ని కడుగుతూ అప్పుడే ఐ హెల్ప్ యూ అంటే చర్ అక్కడికి వస్తాడు. వద్దు చర్, చిన్న పని నేను చేసుకుంటాను అని భూమి అంటుంది. నువ్వు చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా ప్రతి ఒక్క పనిలో నా హెల్ప్ ఉంటుంది భూమి, కాబట్టి నేను హెల్ప్ చేస్తాను అని అక్కడ కూర్చొనిస్తాడు. నాకు తెలియక అడుగుతున్నా, నేను ఒక విషయం అడుగుతాను చెబుతావా చర్య, ఏమనుకోవు కదా అని భూమి అనడంతో ఏమనుకుంటాను, ఏమి అనుకోలే, చెప్పేసి అడిగేసి అని చర్రి అంటాడు. వద్దులేను, మళ్ళీ ఫీల్ అవుతావు అని భూమి అంటుంది. అమ్మమ్మ, నువ్వు ఇలా సగం సగం చెప్పకుండా వదిలేస్తే, నువ్వు చెప్పుకుంటేనే నేను చాలా ఫీల్ అవుతాను, చాలా టెన్షన్ కూడా పడతాను, కాబట్టి నువ్వేం అడగాలనుకున్నావో ప్లీజ్ ప్లీజ్ అడిగేసే అని దండం పెడుతూ అడుగుతూ ఉంటాడు. నీకు ఎప్పటికైనా యాక్సిడెంట్ అయిందా అని భూమి అంటుంది. యాక్సిడెంటా, లేదే అని చరణ్ అంటాడు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు నీకు ఏమైనా తలకి దెబ్బ తగిలిందేమో అని, అందుకే నువ్వు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఏమీ అర్థం కాకుండా ప్రవర్తిస్తావు కదా, ఇదిగో ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నావు అని భూమి అనడంతో, నువ్వు నన్ను టీచ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడు ఇంత ఎదుగు ఇలాగే టీచ్ చేస్తూ ఉంటావు అని చరణ్ సిగ్గుపడుతూ ఉంటాడు. చూడు మళ్ళీ ఇలాగే ప్రవర్తిస్తున్నావు అని భూమి అంటే, నువ్వు హాస్యం చేస్తూ ఏడ్పించింది చాలే మువ్వా, నువ్వు ముందు కూరగాయలు కడుగు పద, వాళ్ళు వెయిట్ చేస్తారు అని చరణ్ అంటాడు. ఇద్దరు కలిసి కూరగాయలని కడుగుతూ ఉంటారు. మధ్య మధ్యలో భూమి చేతుల్ని టచ్ చేస్తూ చరణ్ చాలా చాలా ముచ్చిపోతూ ఉంటే భూమి మాత్రం క్యాజువల్గా కూరగాయలని కడుగుతూ ఉంటుంది. ఇక భూమికి లైన్ వేస్తూ చరణ్ మురిసిపోతూ అలా కూరగాయలు కడుగుతూ భూమిని తదేకంగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. తర్వాత కూరగాయలు డబ్బా పట్టుకొని భూమి మీద నడుస్తూ వెళ్తూ ఉంటే వెనకాలే చర్రి భూమిని చూసుకుంటూ ముద్దులు విసురుతూ భూమి వెనక్కి తిరిగి చూసినప్పుడే ఏమీ తెలియనట్టు వస్తూ ఉంటాడు. భూమి, కూరగాయలు తెచ్చేసావా, తీసుకురాపో, భూమి కట్ చేయాలి అని మీరా అంటుంది. అప్పుడే దూరంగా శరచంద్ర కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వెంటనే భూమి శరచంద్ర దగ్గరికి వచ్చి, ఏంటి అంకుల్ ఎంత ఆలోచిస్తున్నారు అని అడుగుతున్నాను.
ఏం చేయాలమ్మా నాకు కాస్త కోస్తో టైం పాస్ అయ్యేది కానీ ఇప్పుడు అవ్వట్లేదు అని చెప్పి అయ్యో టైం పాస్ గురించి మనం ఆలోచించకూడదు మనం తెలియని పనిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు దానికి అదే అయిపోతుందిరా అంకుల్ మనం నేర్చుకుందామని అంటుంది కూరగాయలు కట్ చేద్దాం రండి అంకుల్నే నేర్పిస్తాను అని శరత్చంద్రకి కూరగాయలు ఎలా కట్ చేయాలో నేర్పిస్తూ ఉంటే అప్పుడు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే చూసావా అమ్మాయి ఇందాక ఇదే పని చేయమని చెప్పాను కానీ ఇందాక ఆమె ఏం చేసిందో తెలుసా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా ఎక్కడో బేవర్స్గా తిరుగుతూ ఉంటుంది భూమి ఏమో శరత్చంద్రని బుట్టలో వేసేసుకో ఉంటుంది నీకు మండిపోతుంది అని నాకు అర్థమైందిలే ఇప్పుడు కుండ తీసుకోవచ్చు అన్నాన్ని నీ తలపైన పెట్టాను అనుకో అన్నం కూడా ఉడికిపోతుంది అని గోరింటాకు మాట్లాడుతున్న సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది అని ఒక రాయి తీసుకొని ఆవిడ పడగొడతానని బెదిరిస్తూ అరుస్తూ ఉంటుంది ఎంత కోప్పడినా నేను ఎంత కోపం తెచ్చుకోలే అమ్మ ఎందుకంటే భూమి అల్లుడు గారితో టైంపాస్ చేయిస్తుంది నేనేమో మీ అందరికీ మంచి మాటలు చెప్పి ఇలా నేను టైంపాస్ చేయించడం వల్లే మీరు జీవితంలో పాస్ అయిపోతున్నారు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటుంది ఏంటండి మా అన్నయ్య కూరగాయలు కట్ చేస్తుంటే మీరు చూస్తూ నేర్చున్నారు అని అనడంతో నేను ప్రొఫెషనల్ తెలుసా అని కృష్ణప్రసాద్ అంటాడు దీంట్లో కోతలు కోయటంలోన అని మేడం అంటే అందరూ నవ్వుతూ ఉంటారు లేదు చూస్తూ నేను ఎంత బాగా కట్ చేస్తాను అని కృష్ణప్రసాద్ కట్ చేస్తూ ఉంటే దూరం నుంచి శరత్చంద్రని భూమిని కృష్ణప్రసాద్ని చూసి శారద మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది ఏంటండి మా అన్నయ్య చూడండి ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారో మీరు కూడా స్పీడ్గా కట్ చేయండి అని మీరా చెప్పడంతో చూస్తూ ఉండే ఇప్పుడు నేను ఎంత స్పీడ్గా ఎన్ని కూరగాయలు కట్ చేస్తాను అని కృష్ణప్రసాద్ కూరగాయలని ఫాస్ట్గా కట్ చేయటంలో వేలు కట్ చేసుకుంటూ ఉంటాను అబ్బా అని అరుస్తూ ఉంటాను అబ్బా ఏంటండి చూసుకోవాలి కదా ఇలా ఇవ్వండి అని కృష్ణప్రసాద్ వేలిని మీరా నోట్లో పెట్టుకొని చీకేస్తూ ఉంటుంది చూసావా మా మీరాకి నువ్వంటే ఎంత ఇష్టమో కృష్ణప్రసాద్ అని శరత్చంద్ర చెప్తూ ఉంటే దూరం నుంచి చూస్తున్న శారద రగిలిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటే కూరగాయలని చాలా ఫాస్ట్గా రోబోలా కట్ చేస్తూ ఉంటాం అమ్మ ఏంటమ్మా ఆ స్పీడ్ వేలు కట్ అవుతుందమ్మా జాగ్రత్త అని పూర్ణి చెబుతున్నా కూడా శారద చూపులన్నీ కూడా కృష్ణప్రసాద్ పైన కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు అప్పుడే కృష్ణప్రసాద్ శారదని చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు శారద మాత్రం అలా కోపంగా రగిలిపోతూ కూరగాయలని కట్ చేస్తూనే ఉంటుంది తర్వాత చరణ్ గగన్ ఇద్దరు ఒక చోట కలుసుకుంటారు హాయ్ సోదరా మనం ఇద్దరం దగ్గర దగ్గర ఉన్నా కూడా ఏదో దూరం దూరం ఉన్న వాటర్ లాగా ఉంటాం కదా ఇదిగో ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మన ఇద్దరం కలుసుకోవడానికి ఎవరు చూడకుండా కలుసుకోవడానికి ఇంత ఏంటి సోదర చెప్పు అని చెర్రి అడుగుతూ ఉంటే నువ్వే చెప్పాలిరా అని గగన్ అంటాడు స్టోరీ అంతా నీ దగ్గర పెట్టుకుని నన్ను చెప్పమంటావు ఏంటి సోదర అని చెర్రి అనడంతో రే చెర్రి నువ్వు ఏది తన్నగా మాట్లాడవా ఎంతటి వారినైనా కన్ఫ్యూజ్ చేయడమే నీ ధ్యేయం అని గగన్ అనడంతో అది కాదు సోదర నీది ఒక లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పావు కదా గుడి దగ్గర ఒక అమ్మాయిని లవ్ ప్రపోజ్ చేయడం ఇంతలో మధ్యలో ఒక ఇడియట్ వచ్చి నేను కొట్టి తీసుకొని వెళ్ళిపోవాలి ఇంతకీ ఆ ఇడియట్ ఇక్కడే ఉన్నాడు లేకుంటే అమ్మాయి